ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం జరిగింది. రాజేష్ మహాసేనను టీడీపీ సస్పెండ్ చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో పి గన్నవరం నుంచి టీడీపీ అతనికి మొదట టికెట్ కేటాయించింది. కానీ వివాదాస్పద నేత అయిన రాజేష్కు టికెట్ ఇవ్వడంతో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో స్వతహాగా ఆయన పోటీ నుంచి తప్పుకున్నారు. తర్వాత పొత్తులో భాగంగా ఈ సీటును జనసేన పార్టీకి కేటాయించారు. దీంతో ఆగ్రహించిన రాజేష్ రేబల్గా పోటీ చేస్తానని ప్రకటించారు. కానీ చంద్రబాబు బుజ్జగింపులతో పోటీ నుంచి తప్పుకోగా ఆయన్ను స్టార్ క్యాంపెయినర్గా టీడీపీ నియమించింది. కానీ కొద్ది రోజులకి రాజేష్ మహాసేన ఎన్డీఏ కూటమికి షాక్ ఇచ్చి జనసేన పార్టీకి తమ మద్దతును ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు. జనసేన అభ్యర్థి ఓటమికి ప్రచారం చేస్తానని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. దీంతో అప్రమత్తమైన టీడీపీ అధిష్టానం అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, సందీప్, ఇది సంచలనమైన పరిణామంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్నికలకు 2 రోజులు ముందు అంటే ఎల్లుండితో ప్రచారం ముగియబోతుంది. ఈ నేపథ్యంలో టీడీపీ ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుందని చెప్పొచ్చు. ఎందుకంటే మహాసేన రాజేష్ ఇప్పటికే ఏదైతే ఈ బలహీన వర్గాల్లో అత్యంత సోషల్ మీడియా ద్వారా కావచ్చు, లేదంటే ఇతర అంశాల ద్వారా కావచ్చు ఇన్ఫ్లుయెన్సర్ గా ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో మహాసేన రాజేష్ ని సస్పెండ్ చేస్తూ టీడీపీ కీలకమైన నిర్ణయం తీసుకుంది. అయితే దీనికి పూర్వ కారణాలు చూస్తే కనుక ఖచ్చితంగా కొద్ది రోజులుగా ఆయన పవన్ కళ్యాణ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇది ఎమ్మారానికి కారణమయ్యాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ చేసిన ఫిర్యాదు మేరకు, అంటే ఏదైతే వారికి అందుతున్న సమాచారం మేరకు పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు చేసిన ఫిర్యాదు మేరకే సస్పెన్షన్ కి నిర్ణయం తీసుకున్నట్టుగా అర్థమవుతుంది. ఎందుకంటే కూటమి ధర్మంలో భాగంగా ఎందుకంటే అదే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మహాసేన రాజేష్ ఇప్పటికే గత కొద్ది రోజుల నుంచి వరుసగా టార్గెట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కూటమి ఏదైతే ఇప్పటికే పొత్తులో ఉన్న నేపథ్యంలో తమ మధ్యన సంబంధాలు దెబ్బతిండకుండా ఉండేందుకు టీడీపీ ఇలా నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు. అది ఇందులో చూస్తే కనుక 2 ప్రధానమైన కారణాలు. ఒకటి, స్టార్ క్యాంపెయినర్ గా ఉన్నారు మహాసేన రాజేష్ ఎన్నికలకు సంబంధించి. అయితే కొద్ది రోజుల క్రితం ఆయన అవనగడ్డ నియోజకవర్గం వెళ్లిన సమయంలో, కృష్ణా జిల్లా అవనగడ్డ నియోజకవర్గంలో ప్రచారానికి వెళ్లిన సమయంలో అంబటి రాయుడు, అదేవిధంగా మహాసేన రాజేష్ వీళ్ళందరికీ కూడా కలిసి ప్రచారం చేయాల్సి ఉంది. అయితే మహాసేన రాజేష్ ని విడిగా ప్రచారం చేయించారు. ఆ అంశం కూడా ఇదే. దానికి సంబంధించి చూస్తే కనుక మహాసేన రాజేష్ కూడా ఆయన అఫీషియల్ మీడియా ద్వారా ఏదైతే అఫీషియల్ వెబ్ ఛానల్ ద్వారా కూడా దీన్ని తీవ్రంగా ఖండించడం జరిగింది. అదేవిధంగా రాజమండ్రిలో జరిగిన ఇటీవల రాజమండ్రిలో జరిగిన ప్రధాని మోదీ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ముఖ్యంగా మహాసేన రాజేష్ పూర్తిగా వివరించిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే 400 సీట్లు ఎన్డీఏ ప్రభుత్వానికి వచ్చేలాగా కృషి చేయాలి, అవసరమైతే తన అంటం కోసుకుంటారని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటన నేపథ్యంలో వెంటనే మహాసేన రాజేష్ దీనిపై తీవ్రంగా స్పందించడం జరిగింది. అదైతే బీజేపీ అటు ముస్లిం మైనారిటీకి, అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకు ఏదైతే తీవ్రమైన ప్రమాదకరమైన బీజేపీకి సంబంధించి పవన్ కళ్యాణ్ అంతలా ఎందుకు రియాక్టర్ అనేది కూడా ప్రధానంగా మహాసేన రాజేష్ ప్రశ్నించిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా చూస్తే కొద్ది రోజుల క్రితం ఏదైతే టీడీపీ జాబితా మొదటి జాబితాలో మహాసేన రాజేష్ కు అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం టికెట్ కూడా ఇవ్వడం జరిగింది. అది ఇచ్చిన తర్వాత అక్కడ స్థానిక టీడీపీ, జనసేన శ్రేణులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హిందూ సంఘాలు కూడా ఆందోళన నిర్వహించాయి. గట్టి పరిస్థితులు మహాసేన రాజేష్ కు టీడీపీ ఇచ్చిన టికెట్ ను ఉపసంహరించాలని చెప్పి కూడా, అంటే మహాసేన రాజేష్ గతంలో చేసిన వివాదాస్పద వీడియోలన్నీ కూడా మరోసారి తెరపైకి రావడం జరిగింది. మొత్తం మీద చూస్తే కనుక అక్కడ మహాసేన రాజేష్ కు ఏదైతే ఆయన స్వచ్ఛందంగానే దీని నుంచి ఏదైతే ఈ టీడీపీ అభ్యర్థిగా బయలుదేరారు. ఆ తర్వాత చూస్తే కనుక అదే టికెట్ ను జనసేన పార్టీకి ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇటు జనసేన పార్టీకి ఇటు మహాసేనకి మధ్యన కోల్డ్ వార్ నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో అకస్మాత్తుగా గత కొద్ది రోజుల కూడా పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ మహాసేన రాజేష్ తీవ్రమైన ఆరోపణలు కూడా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి చూస్తే కనుక టీడీపీ ముందుగానే అప్రమత్తమైంది. ఎందుకంటే ఏదైతే ఈ పొత్తు ధర్మంలో భాగంగా, అంటే కూటమిలో ఉన్న పార్టీలపై తమ పార్టీ నుంచి చెందిన నేత ఇలా వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా నష్టంగా జరుగుతుందని చెప్పి కూడా భావించి టీడీపీ ఇలా నిర్ణయం తీసుకుందని చెప్పొచ్చు. అయితే 2 రోజుల నుంచి కూడా మహాసేన రాజేష్ కూడా తాను టీడీపీ నుంచి సస్పెండ్ అవడానికి కూడా సిద్ధమని చెప్పి కూడా ఆయన స్వచ్ఛందంగా ప్రకటించడం జరిగింది. మొత్తం మీద చూస్తే కనుక
వ్యవహారం అంటే ఎన్నికలకు వెళ్ళబోతున్న ముందు చాలా కీలకమైన పరిణామంగా చూడొచ్చు. ఎంతవరకు ఇది ప్రభావం చూపుతుంది, అదేవిధంగా దీన్ని టీడీపీ ఎంతవరకు కూడా సమర్థించుకుంటుందని చెప్పి కూడా చూడాల్సి ఉంది. మొత్తం మీద ఇది ఏపీలో కూడా సంచలనమైన పరిణామంగా చూడొచ్చు. ఎందుకంటే మహాసేన రాయేష్ ఇది ఈ ఎన్నికల సంబంధించి చూస్తే కనుక తనకు టికెట్ కేటాయించిన దగ్గర నుంచి కూడా చూస్తే ఒక్కసారికి ఇక్కడ ఆందోళనలు బొక్కుమనటం, అదేవిధంగా ఆయనే స్వచ్ఛందంగా టికెట్ వద్దనుకోవడం, వైదొలగడం, ఇవన్నీ కూడా పరిణామాల నేపథ్యంలో మహాసేన రాయేష్ ప్రస్తుతం స్టార్ క్యాంపెయినర్ గా కూడా కొనసాగుతున్నారు. అయితే ప్రస్తుతం చూస్తే కనుక టీడీపీ సస్పెండ్ చేసిన నేపథ్యంలో ఇక ఇదే తదుపరి మహాసేన రాయేష్ కూడా ఇంతవరకు కూడా దీనిపై ఎలాంటి స్పందించలేదు. ఇంకా ఏదైతే రాష్ట్ర అధ్యక్షుడు టీడీపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేరు మీద ఈ సస్పెన్షన్ లేక కూడా విడుదలైంది. దీనిపై మహాసేన రాయేష్ ఇంకా ఆయన సాధారణంగా ఆయన ప్రతిదీ కూడా ఒక వీడియో ద్వారా స్పందిస్తూ ఉంటారు. ఆ రకంగా ఇంకా మహాసేన రాయేష్ అయితే ఈ వ్యవహారంపై ఇంకా స్పందించలేదు. అయితే ఇది ఎంతవరకు ప్రభావం చూపుతున్నది కూడా పలు రకాలుగా చర్చగా మారిందని చెప్పుకోవచ్చండి. ప్రసాద్, అంటే మహాసేన రాజేష్ టికెట్ ఉపసంహరించడం వెనుక జనసేన పార్టీ ఉందా? అంటే అందుకే జనసేనకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు అనుకోవచ్చా? అంటే రెండు రకాలుగా కారణాలుగా మనం చెప్పుకోవచ్చు. మహాసేన రాయేష్ కు టికెట్ నిరాకరించిన నేపథ్యంలో వచ్చిన టికెట్ పోవడానికి కారణం అని చూస్తే కనుక పిగనవరం నుంచి మహాసేన రాయేష్ అనూహ్యంగా టికెట్ ప్రకటించడం జరిగింది. వాస్తవానికి మహాసేన రాయేష్ ది ప్రతిపాటి నియోజకవర్గం ఉత్తర కంచి గ్రామం. 2017లో ఈ మహాసేన అని స్థాపించడం జరిగింది. 2019 అంటే గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో వైసీపీకి పూర్తి మద్దతు తెలపడం జరిగింది మహాసేన తరఫున. తర్వాత చూస్తే కనుక ఎన్నికల అనంతరం ఏదైతే దళితులపై జరుగుతున్న దానికి వైసీపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటలేదని చెప్పి కూడా విభేదించి బయటకు వచ్చారు. వైసీపీకి మద్దతు విభేదించారు. అయితే గత ఏడాది రాజమండ్రిలో జరిగిన మహానాడులో మహాసేన పూర్తిగా ఇక్కడ టీడీపీలో యాక్టివ్ గా మారారు. తర్వాత నేను చూస్తే అనూహ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన టికెట్ కేటాయించడం జరిగింది. అయితే ఇక్కడ ముఖ్యంగా రెండు కారణాలు. ఆయనకు టికెట్ ఇచ్చిన టికెట్ ను మళ్ళీ తప్పించడానికి రెండు కారణాలు చూసేందుకు ఇక్కడ టీడీపీ జనసేన శ్రేణులు పీగనవరం నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ శ్రేణులు కూడా బగ్గుమన్నారు. అయితే స్థానికేతరుడైన మహాసేన రాయేష్ ఇక్కడికి వద్దని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఏదైతే వివాదాస్పద నేతగా కూడా కొంత పేరున్న మహాసేన రాయేష్ తమ నియోజకవర్గానికి వద్దని చెప్పి కూడా వగ్గుమన్న పరిస్థితి అయితే ఉంది. తర్వాత చూస్తే కనుక ఒక్కసారిగా మహాసేన రాయేష్ పై గతంలో మాట్లాడిన వీడియో హిందూ దేవుళ్లపై కావచ్చు, లేదంటే ఇటు హిందూ విశ్వాసాలపై కూడా ఆయన కొంత వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. తీవ్రమైన వివాదాస్పద వ్యాఖ్యలు. దాన్ని కూడా స్టూడియోలో మరోసారి ట్రోల్ అవుతున్న నేపథ్యంలో హిందూ సంఘాలు విశాఖతో పాటు విజయవాడ ఇలాంటి ప్రాంతాల్లో కూడా టీడీపీ కార్యాలయాలు ఎదుట బ్రాహ్మణ సంఘాలు, హిందూ సంఘాలు కూడా ఆందోళన చేశాయి. ఆ క్రమంలోనే కొద్ది రోజులకే మహాసేన రాయేష్ తానుగా పోటీ నుంచి వైదొలుతున్నట్టుగా చెప్పడం జరిగింది. అదే కొద్ది రోజులుగా చూస్తే అవనగడ్లో జనసేన ప్రచారానికి వెళ్లిన నేపథ్యంలో తనకు అవమానం జరిగిందని చెప్పి కూడా మహాసేన రాయేష్ ప్రకటించారు. ఆ క్రమంలో తర్వాత చూస్తే ప్రధాని మోదీ సభలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించు విభేదించి పవన్ కళ్యాణ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా పిఠాపురంలో కూడా పవన్ కళ్యాణ్ ఓడిపోయే అవకాశం ఉందని చెప్పి కూడా వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. దీన్ని నష్టదాయకంగా భావించి అందుకని పవన్ కళ్యాణ్ ఈ విషయంపై చంద్రబాబుతో తాడోపేడు గెలిచేలా మాట్లాడినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే టీడీపీ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా మనకి అర్థమవుతుంది. సంజీవ్, థ్యాంక్ యూ ప్రసాద్.